పెద్దవాళ్ళు అడిగారు, నాన్న ఈ ప్రపంచంలో మెరకల్ ఏంటో చెప్పండి, ద బెస్ట్ మెరకల్ ఇన్ ద వరల్డ్ చెప్పండి, అమేజింగ్ మెరకల్ అన్నప్పుడు ఓ బాబు చెప్పంటే ల్యాప్టాప్, మరో బాబు స్మార్ట్ ఫోన్, మరో బాబు ఐఫోన్, మరో బాబు చెప్పాడు మా మదర్ అన్నాడట. అదేంటి మీ మదర్ ఎలాగ ప్రపంచంలో సూపర్ న్యాచురల్ మెరకల్ ఎలా అవుతుంది అంటే, అవును బాగా ఆలోచన చేయండి. మా అమ్మకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, కానీ ఆ 2 చేతులు 2 కాళ్ళతో మా చెల్లిని నన్ను మమ్మల్ని అందరూ లేపుతుంది. మా చెల్లికి నాకు స్నానం చేయిస్తుంది. ఆ 2 చేతులతోనే మాకు బట్టలు దొరుకుతుంది. ఆ 2 చేతులతోనే మా నాన్న క్యారేజ్ కడుతుంది. ఆ 2 చేతులతోనే ఇంటికి నీళ్లు తీసుకొస్తుంది. ఆ 2 చేతుల్లోనే వంట ఆగకుండా చేస్తుంది. ఆ 2 చేతులతోనే మధ్యాహ్నం లంచ్ చేస్తుంది, రాత్రి డిన్నర్ చేస్తుంది. ఆ 2 చేతులతోనే పోస్ట్ మ్యాన్ వస్తే ఆ లెటర్ అందుకుంటుంది. ఆ 2 చేతులతోనే అన్ని సేవలు చేస్తుంది మా అమ్మ చేతులు ఎప్పుడు ఆగిపోవు. సెల్ ఫోన్ కి బ్యాటరీ అయితే ఆగిపోతాయి, ఐఫోన్ కి బ్యాటరీ అయిపోతే ఆగిపోతుంది, మరి ల్యాప్టాప్ కి బ్యాటరీ అయిపోతే ఆగిపోతుంది ఛార్జింగ్ చేయకపోతే. మా అమ్మ ఇప్పుడు ఆగలేదన్నాడు. చిన్నవాడికి అర్థమైంది అమ్మ విలువేంటో, చాలా మంది బిడ్డలకు అర్థం కాల అమ్మ విలువ. అందుకే అమ్మతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ ప్రసంగం అయ్యాక తప్పక ఫోన్ చేసి, మమ్మీ ఫాస్ట్ గా ప్రసంగం విన్నాను, నిన్న ఒకసారి నన్ను జ్ఞాపకం చేశారు, వండర్ఫుల్ మదర్, నువ్వు మాకెంతో మేలు చేశావు, నిన్ను దేవుడు బహుగా దీవించుగాక, నీ అక్కర్లు తీర్చునుగాక, నీకేం అవసరం ఉందో చెప్పు, నేను కొనిస్తానని చెప్పి మీరు కొని ఇచ్చుదురు గాక. బైబిల్లో దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఏ స్త్రీ అయితే ఆదామును దేవుడికి దూరం చేస్తుందో ఆ స్త్రీ ద్వారానే దేవుడు ఈ లోకానికి రావడానికి, కన్యక గర్భవతికి ఈ లోకానికి వచ్చాడు. పునరుద్ధాన వార్త, తిరిగి లేచిన వార్త క్రైస్తవానికి ఎన్ను మొక్కలాంటిది. అలాంటి వార్తను పురుషుల ద్వారా పంపకుండా మగ్దలేని మరియ ద్వారా అందరికీ అందేలా దేవుడు చేశాడు. Download Moj.